వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఉన్న హనుమా పాస్ పట్టర్ పగలగొట్టి పావుల కౌంటర్లోని భద్రపరిచిన 3,40,000 నగదును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నల్గొండ టౌన్ పోలీస్ స్టేషన్ 43,000 INS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అరెస్ట్ చేశారు. ఈ కేసును నల్గొండ DSP శ్రీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 11 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.ఎస్. రాఘవరావు ఆధ్వర్యంలో SI శ్రీ డి సైదబాబుతో పాటు పోలీస్ సిబ్బంది కావూరి బాలకోడి మహమ్మద్ షకీల్ సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినందుకు జిల్లా SP అభినందించారు. ఓకే సార్, చెప్పండి. తేదీ 3/7/2026 రోజున నల్గొండ మండలంలోని నల్గొండ టౌన్ రామగిరి దగ్గర ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాపులో 3వ తేదీ 7వ నెల రాత్రి మీద షట్టర్ తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. అందులో సుమారు 3,40,000 రూపాయలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి ఇప్పుడు మనం ఎవరైతే అరెస్ట్ చేసినామో కందులు సత్యనారాయణ ఎలియాస్ సత్యబాబు, తండ్రి పేరు కూడా సత్యరాజు, ఈ వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళది మండపేట మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక నేరాలు అంటే దొంగతనాలు చేయడం బాగా అలవాటు పడ్డాడు. ఆ అలవాట్ల భాగంగా ఇప్పటికి సుమారు 47 దొంగతనం కేసులు చేసి పలుమార్లు జైలుకు పోయి వచ్చినాడు. ఈయన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఆంధ్రాలో కూడా చాలా దొంగతనం కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. ఇప్పుడు ఒక 1 మంత్ కిందటి వరకు తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరులో దొంగతనం చేసి అప్పుడు జైలుకి పోయి వచ్చి 1 మంత్ నుంచి ఇప్పుడు తెలంగాణలో సత్తపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఒక 4 దొంగతనాలు, అదేవిధంగా మన దగ్గర మన 3వ తేదీ 7వ నెలలో ఈ హనుమాన్ స్పోర్ట్స్ దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 కేసుల్లో ఇతను నిందితుడిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నుంచి దొంగతనం చేసిన డబ్బుల్లో అన్ని ఖర్చు పెట్టుకోగా ఇంకా 50,000 రూపాయల వరకు సుమారుగా ఇప్పుడు ఈ కేసులో రికవరీ చేయడం జరిగింది. ఇతను జైలుకి పోయి వచ్చిన తర్వాత వేరే అంటే పని చేయడానికి ఇబ్బంది అయి దొంగతనం చేయడం అలవాటుగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. అందులో అది యాక్చువల్గా ఆయన తప్పు చెప్పినారని అనుకుంటున్నాము. ఈయన దొంగతనం అంత జరగలేదని చెప్పి, నాకు దొరకలేదని చెప్పి దొంగతనం చేసిన వ్యక్తి చెప్తున్నాడు. ఎంక్వైరీ చేస్తాం. ఏ సెక్షన్ కేసు నమోదు చేస్తాం? HB/9 అంటే 453 పాత్ర అయితే ఇప్పుడు BNS ప్రకారం చేస్తున్నాం. PD యాక్ట్ ఇప్పుడు మళ్ళీ దొంగతనం కేసుల్లోనే జైలుకి పంపిస్తున్నాం. గతంలో కూడా ఇప్పుడు పెట్టే అవకాశం ఉందా? ఇంకా దానికి ఏమి చెప్పలేము మనం. గతంలో ఇంతకుముందు నగరకాల వైపు చేసినా కానీ ఈ మధ్యలో కాలంలో అయితే నల్గొండ అయితే ఫస్ట్ టైం.